ఏ శరీరాలకు తండ్రి అయిన వాడికి నువ్వు ఎంత విలువిస్తున్నావో ఆత్మలకి తండ్రి అయిన వాడికి నువ్వు అంత విలువ ఇవ్వకపోతే ఏం కోల్పోతావు తెలుసా? నిత్య జీవం కోల్పోతావు. శరీరాలకి తండ్రి అయిన వాడికి విలువ ఇవ్వకపోతే ఈ జీవితం మట్టుకి ఈ సమాజంలో గౌరవాన్ని కోల్పోతావు. ఆత్మలకు తండ్రి అయిన వానికి నువ్వు విలువ ఇవ్వకపోతే ఈ జీవితంలోనూ రాబోయే జీవితంలోనూ నీ జీవాన్నే కోల్పోతావు. ఇది అర్థం కావాలి నేడు సంఘానికి. ఇది అర్థమైతే ఒక్క భావము, ఒక్క ఆలోచన, ఒక్క తాత్పర్యంలోనికి వస్తావు. ఇవి నా అంతటి నాకు రావు. సంఘానికి తలగా ఒకరిని దేవుడు ఇక్కడ పెట్టాడు. అక్కడి నుంచి ఆలోచన తీసుకుంటే అన్నీ ఒక లైన్లోనే వెళ్తాయి. కృతజ్ఞత కూడిక ఇలా జరగాలి, వివాహమా ఇలా జరగాలి, ఇంకొక విందా ఇలా జరగాలి, ఇంకొక కార్యక్రమం ఇలా జరగాలని ఈయన ఒక ప్యాటర్న్ ఇస్తాడు నీకు. నీ ఇష్టానుసారంగా నువ్వు నిర్ణయాలు తీసుకుని చక్కబెట్టేసుకుంటే నీ దారి నీదైపోతుంది, దేవుని బాధ దేవునిది అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి సువార్థికుడు సంఘం పరిధిలో వాక్యాన్ని మీరి దాటకుండా కాపాడుకోలేడా? ఇక్కడ సంఘం పరిధిలో. కానీ నువ్వు ఇండివిజువల్గా ఇంటికాడ చేసే కార్యక్రమానికి ఈయన ఇన్వాల్వ్ అవ్వగలడా? నువ్వు ఆ ఛాన్సు ఇవ్వాలి. ఇదిగో నా ఆత్మీయ తండ్రి ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, నాకు సువార్త చెప్పి ఆయన బోధించే ఆయనకు ఒక విలువిస్తే ఆయన ఒక మాట చెప్తాడు, దాని ప్రకారంగా వెళ్తే మా సంఘం అంతా గౌరవింపబడుతుంది, దేవునికి మహిమకరంగా మా కార్యక్రమం జరుగుతుందని నువ్వు ఛాన్స్ ఇస్తే సువార్తికుడు ఎంటర్ అవుతావు. నువ్వు ఛాన్స్ ఇవ్వకపోతే దేవుడే ఎంటర్ అవడు. అర్థమవుతుందా? ఒక విశ్వాసి ఛాన్స్ ఇవ్వకపోతే దేవుడే ఎంటర్ అవడు నీ జీవితంలోకి. సువార్తికుడు వస్తాడా? రాడు. అది బలవంతం అవుతుంది. బలవంతం దేవుడు చేసేవాడు కాదు, బలవంతం చెయ్యమని దేవుడు చెప్పినవాడు కాడు. దేవుడు బలవంతం చేసేవాడు